డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి చదువులో నెంబర్ 1, ఆటపాటల్లో నెంబర్ 1. బట్ చాలా గర్వం ఆ అమ్మాయికి. ఒకరోజు క్లాసులో లెక్చరర్ గారు క్లాస్ చెప్తూ ఉండగా ఎన్నిసార్లు మాట్లాడొద్దన్న పక్క వాళ్ళతో మాట్లాడేటప్పటికి, అమ్మా నీకు కనీసం కామన్ సెన్స్ కూడా లేదు, నువ్వు ఒక్కదానివే చదువుకుంటున్నావు అని చెప్పి మిగతా వాళ్ళని జడగొడతావా? ఒక్క చదువే జీవితంలో పైకి తీసుకురాదు. మంచి లక్షణాలు, గుణగణాలు, పెద్దల్ని గౌరవించటం వీళ్ళన్నీ లేకపోతే నువ్వు చదువుకున్న వేస్ట్ అనేటప్పటికి ఏడ్చుకుంటా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి, నన్ను ఇలా అవమానపరిచాడు, నన్ను ఇంకా అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి నేను పోలీస్ కేసు పెడతానని చెప్పేటప్పటికి ఆయన ఎంత విన్నా సరే వినిపించకుండా పోలీస్ కేసు పెడతాడు. పోలీసు వాళ్ళు రావటం, వచ్చిన తర్వాత ఏం జరిగిందని ఎంక్వైరీ చేసేటప్పటికి ఆ క్లాసులో ఉన్న పిల్లలందరూ ఈ అమ్మాయికి సపోర్ట్ అవ్వరు సరికదా. ఆ మాస్టారు దేవుళ్ళు అంటే ఆయన ఉండబట్టే మేము ఈ కాలేజీలో చదువుకుంటున్నాం, ఆయన చాలా మంచోడు, ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు అనేటప్పటికి, ఏమ్మా నిజమేనా లేకపోతే నిజంగానే కేసు పెట్టేయమంటావు అంటే, లేదండి నన్ను అందరి ముందు అవమానించారు అందు గురించి నేను చేశాను అనేటప్పటికి అప్పుడు ఆ పోలీసు వాళ్ళు మాస్టర్తో, సార్ మీరు కూడా కంప్లైంట్ రాసామండి, ఏది నిజమో తెలిసి ఒకవేళ ఈ అమ్మాయి తప్పు చేస్తే ఈ అమ్మాయిని లోపల పడేస్తాం అనేదాడికి, వదిలేండి సార్, నా కోసం ఆ అమ్మాయి జీవితం పాడు చేయటం ఎందుకు, ఇలాంటి మావులే జరుగుతూ ఉంటే వదిలేండి అని చెప్తాడు. కొంతకాలం అయ్యేటప్పటికి వాళ్ళమ్మకి అనారోగ్యం చేసి తండ్రి ఉండడు, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, కానీ పరీక్షల దగ్గరికి వచ్చేస్తే పరీక్షలు కట్టాల్సిన ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి అమ్మాయి దగ్గర చిల్లి గవ్వ ఉండదు. క్లాసులో క్లాస్మేట్స్ వాళ్ళని అందరు అడిగిన ఎవరు ఒక్క పైసా కూడా ఎవరు ఇవ్వకపోయేటప్పటికి ఈ అమ్మాయి హాల్ టికెట్ ఇవ్వరు, రేపటిలోపు కట్టకపోయింది అనేటప్పటికి ఇంకా నా చదువు వేస్ట్, నా జీవితం కూడా వేస్ట్ అయిపోయిందని అక్కడున్న డాబా మీద ఫ్లోర్లో నుంచి ఎక్కి కిందకు దూకేద్దాం అనుకున్నప్పటికి ఎవరైతే తిట్టిందో ఆ లెక్చరర్ గారు పట్టుకొని, నన్ను తిట్టినప్పుడు అంత ధైర్యం వచ్చింది, మరి ఇప్పుడు చనిపోదామంటే నీకు ధైర్యం రాలేదా, ఇలా పడిపోతున్నావు ఏంటి అనేటప్పటికి, లేదు సార్ నా జీవితం వేస్ట్ అయిపోయింది అనేటప్పటికి, ఏం పర్వాలేదు, ఇటువంటి కష్టాలు అనేకమైన అనుభవించబట్టే మేము ఈ స్టేజ్లో ఉన్నాము, పర్వాలేదు నేను ఫీజు కడతాను రమ్మని చెప్పి ఆయన దగ్గర కాలేజీలోకి వెళ్ళి, ఈ అమ్మాయి ఫీజు అంతా కట్టండి, ఎందుకనంటే స్టడీలో నెంబర్ 1, స్పోర్ట్స్లో ఆటల్లో కూడా నెంబర్ 1 కాబట్టి ఇలాంటి వాళ్ళ జీవితం పాడు చేయకూడదు అనేటప్పటికీ ఆ అమ్మాయి ఈయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని అడుగుద్ది. నన్ను క్షమించమని అడగక్కర్లేదు, నువ్వు ఒక మంచి వ్యక్తిగా మారు సరిపోద్ది అని చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని అవమానించిన వాళ్ళని కానీ హేళన చేసిన వాళ్ళని కానీ ఇటువంటి విధంగా సహాయం చేయటం చాలా కష్టం. బట్ ఒకసారి చేసి చూపిస్తే దేవుడు గుర్తుకొస్తాడో లేదో తెలియదు కానీ ప్రతిరోజు మనమే గుర్తుకొస్తాం.